అనంతపురం జిల్లా రేపు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్న ఉదయం 9 గంటల నుండి మరికొద్దిసేపట్లో ఈ బహుమతులు బహుకరించిన తదుపరి ప్రార్థిస్తారని నిర్వహణ కమిటీ వారి ఆధ్వర్యంలో రైతుల యొక్క ఆధ్వర్యంలో 2021 పోలవరం పూర్తయిండేది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం ధ్వంసమైంది, డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసమైనటువంటి పరిస్థితి. మేం చెప్పడం కాదు ఆ మాట, సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. 2021 జూన్ అన్నాడు, 2022 డిసెంబర్ అన్నాడు, మళ్లీ 2023 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రటరీపేట సింగనమల మండలం అనంతపురం వారి జత ప్రదర్శనిస్తున్నాయి. కేంద్ర సహాయంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిగెట్టించి పనిచేస్తుంది. ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే ఈవేళ డయాఫ్రమ్ వాళ్ళు 90% పూర్తి చేశాం. వచ్చే నెలకి డయాఫ్రమ్ వాళ్ళు 3వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్ల ముందంజలో ఉన్నవి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రటరీపేట సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పూర్తి చేస్తామని ఈ రకంగా ప్రశ్నార్థకమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ లేదా అంతకు ముందు పుష్కరాలకే పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందని అంటే ఈవేళ మరి ఈ యొక్క పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఈవేళ పోలవరం ప్రాజెక్టే ఒక ఉదాహరణ అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది. ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రటరీపేట వారి జత ప్రదర్శనిస్తున్నాయి. అదేవిధంగా ఇటు రాయలసీమ ఈ జత ప్రదర్శన విజేతలను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ మీ జతలో ఒకరుండి తెలియజేసుకోవచ్చు. కాకుండా అనేక మందికి ఉచితంగా వెంటనే బహుమతులు కూడా బహుకరించడం కాకుండా అమ్మా అటు ఇటు తిరగొద్దు. మీరు పిల్లల్ని పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాం కదా, మీరు అట్లా ఎందుకు? పైకి వెళ్ళిపోండి, చక్కగా పైకి వెళ్ళి కూర్చోండి. మన సంస్కృతి స్టేజ్ ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి, కోట్లో ఉండొద్దు. వర్తమాన తరాలకి భావి తరాలకి తెలిసేలాగా ఇవాళ జరుపుకుంటూ వృషభరాజు, ముఖ్యంగా ఎద్దుల పండుగ వృషభరాజుల పండుగను కూడా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించు కేవలం పల్నాడు ప్రాంతమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇవాళ పోటీ కోసం వాతావరణంలో ఒక కుటుంబ భావన. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సెక్రటరీపేట చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.